కూడా ఏమైనా తెలుసా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. రైట్. రమేష్ గారు నమస్తే. నమస్తే మేడం గారు. రమేష్ గారు, విజయశేఖర్ గారు గణాంకాలతో కొన్ని లెక్కలైతే వివరించారు. ఓకే, ప్రతి ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు అవి వెల్లడిస్తున్నారు అని కూడా చెప్పారు. మనం వెల్లడిస్తున్నారని అడిగిన దానికి సో ఏంటి మరి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది? అంతగా అప్పుల పాలు ఎందుకైంది? ఈకో ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. విజయశేఖర్ రెడ్డి గారు కాకి లెక్కలు బాగా చాలా చక్కగా ఏంటంటే ఇప్పుడు ఆయన రాసుకొచ్చిన చక్కగా చదివేసి ఇవేనండి జిఎస్డిపి గురించి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి, రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, వీటన్నిటి గురించి కాకి లెక్కలు చాలా బాగా చెప్పారు ఆయన. ఒక్కసారి క్లియర్ గా పయ్యావుల కేశవ్ గారు గత అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆయన క్లియర్ గా లెక్కలన్నీ చెప్పడం జరిగింది. ఏం చెప్పారండి ఆయన? ఇప్పుడు ఆయనే చెప్పారు, రాష్ట్ర విభజన జరిగేటప్పటికి 1,08,000 కోట్ల అప్పు ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన దిగిపోయేటప్పటికి 2,57,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి 5,14,000 కోట్లు అయిపోయింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఆ 1,08,000 కోట్లు 2,57,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు కదండి. ఆ అప్పు విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పటికిను ప్లస్ చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసిన అప్పు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓన్లీ స్టేట్ డెప్ట్ వరకు వచ్చేటప్పటికి 2,60,000 కోట్లు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ప్రైవేట్ సెక్టర్స్ లో ఏది బ్యాంక్ గ్యారంటీ కార్పొరేషన్ లోన్స్ కానీ అవి కానీ కలిపి ఇప్పుడు ఆయన కూడా చెప్పారు 1,00,000 కోట్లు అని చెప్పి. అలా టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అప్పు మాత్రం కేవలం 3,30,000 కోట్లు మాత్రమే. ఒక నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు, నాది అయిపోయిన తర్వాత మీరు చెప్పండి. మీరు చెప్పినంతసేపు నేను విన్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించవలసిన వర్క్స్ కానీ వాటికి కానీ 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 90,000 కోట్ల రూపాయలు వర్క్స్ చెల్లించాల్సిన డబ్బులు అప్పు ఉంది ఆ రోజున. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత చెల్లించుకుంటూ వచ్చారు. అవి రకరకాల అప్పులు అవన్నీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వం నుంచి మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి జనరల్ గా వచ్చే అప్పులే. కానీ ఈ రోజున వీళ్ళు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం 3,30,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేస్తే ఈ రోజు 20 నెలలు మాత్రమే అయింది. ఈ 20 నెలల కాలంలో వీళ్ళు చేసిన అప్పు 3,17,000 కోట్ల రూపాయలు. ఈయన చెప్తున్నారు, ఇంకో విషయం కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన టైంలో అప్పుల కంట వడ్డీలు కట్టేశారంట. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన టైంలో అప్పులకి ఎవరు వడ్డీలు కట్టారు? ఆ విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్న 1,08,000 కోట్ల రూపాయల అప్పుకి ఎవరు వడ్డీలు కట్టారు? ఈ వడ్డీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదండి. కేవలం ప్రజలను మసిపూసి మారేడుగాయ చేసే విధంగా వీళ్ళు ఈ అంకెలు గారడీ చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో టోటల్ గా 5 సంవత్సరాలకి కలిపి 3,32,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే వీళ్ళు కేవలం 20 నెలల కాలంలోనే ఆ 3,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ రోజున రాష్ట్రాన్ని దివాళా తీయించుతుంది ఎవరు మేడం గారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? మేము ఎక్కడైనా సరే ఆర్థిక అప్పుల మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద చంద్రబాబు నాయుడు గారి టైం దానికి, జగన్మోహన్ రెడ్డి గారి టైం దానికి, నేటి 20 నెలల అప్పు దానికి బహిరంగ చర్చకి ఎక్కడైనా మేము సిద్ధం. ఈ రోజున డిబేట్ లో మేము డైరెక్ట్ గా మాట్లాడుతున్నాం. డైరెక్ట్ గా మీకు లెక్కలతో ఆయనే కాదు లెక్కలు చెప్పడం, అన్ని లెక్కలు మనం చెప్పొచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారు? స్టేట్ డెప్ట్ అనే దానికి మళ్ళీ ఉన్న ఆ పబ్లిక్ కార్పొరేషన్ వాళ్ళ హయాంలో కూడా 90,000 కోట్ల రూపాయలు వాళ్ళ హయాంలో కూడా చేశారు. ఏది పబ్లిక్. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ల పాటు మద్యం అమ్మేశారు, దాని మీద కార్పొరేషన్ లోన్స్ తెచ్చేశారని చెప్పారు. ఈ రోజున వీళ్ళు మద్యం దాని మీద వీళ్ళు తీసుకురాలేదండి. సుమారు 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అలాగే స్టేట్ ఎక్స్చెక్కర్ మీద ఎప్పుడు చరిత్రలో జరగని విధంగా డైరెక్ట్ గా డబ్బులు తీసేసుకునే విధానాన్ని, ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చారో అదే డబ్బులు తీసేసుకునే విధాన్ని డైరెక్ట్ గా వీళ్ళు ప్రవేశపెట్టి మైనింగ్ కార్పొరేషన్ ద్వారా సుమారు 5,000 కోట్ల 6,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే దానికి డైరెక్ట్ గా కట్టుకేసుకునే విధంగా వీళ్ళు స్టేట్ ట్రెజరీని కూడా వాళ్ళకి అప్పచెప్పేసింది ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వీళ్ళు ఈ రోజున మేము దివాళా తీయించాం, ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించామని మాట్లాడుతూ అనేది చాలా హాస్యాస్పదం. ఎంత దారుణంగా వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారంటే నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారండి.
74 లక్షల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం టోటల్ గా ఉన్న అప్పే 9.74 రమేష్ గారు నిండు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారని మాట్లాడుతున్నారు. మీరు అదేదో బయట నుంచి వీక్షించి ఇలా మాట్లాడే బదులు మీరు నిజంగా అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళతో కొట్లాడొచ్చు కదా, వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా. మీరెందుకు ఈ మీడియాలో మాట్లాడుతూ ప్రెస్ మీట్లు మాట్లాడుతూ వీళ్ళు ఇంత చేశారు అంత చేశారని మాట్లాడే కంటే ప్రతిసారి కూడా ఈ 2 ఏళ్ల నుంచి కూడా మిమ్మల్ని అడుగుతుంది అదే, మీరు అసెంబ్లీకి రండి మాట్లాడండి అని. ప్రజా సమస్యలను నివేదించుకోవడానికి అదొక వేదిక కదా, మీరు ఎందుకు రారు? రమేష్ గారు, మనం ఈ విషయాన్ని ప్రతి డిబేట్ లో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. నేను మీకు దానికి సమాధానం చెప్తున్నా. మండలిలో ఈ రోజున మాకు మెజారిటీ సభ్యులు ఉన్నారు. 3 రోజులుగా కల్తీ లడ్డూ మీద మనం చర్చించాలని చెప్పి వాయిదా తీర్మానం ఇస్తుంటే ఈ ప్రభుత్వం పారిపోతుంది. 3 రోజులుగా బుల్డోజ్ చేస్తూ, కానీ నేను నిజంగా వీళ్ళు తప్పులేనప్పుడు మేము చర్చకు సిద్ధం అని చెప్పి మండలిలో చర్చ చేయాలి కదా. ఈ మెజారిటీ ఉన్న మండలిలోనే మా నోరు నొక్కుతున్నారు. ఇంకా 11 మంది ఉన్న సభ్యుల అసెంబ్లీలో వాళ్ళు మాకు టైం ఇస్తారు, మేము మాట్లాడతాము అని అంటే ఇది జరిగేదేనా? ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజున మండలిలో మెజారిటీ సభ్యులు ఉన్నా సరే మాకు అవకాశం ఇవ్వకుండా వీళ్ళు ఎలా బుల్డోజ్ చేసుకుంటా తొక్కుకుంటా వెళ్తున్నారో అదే విధంగా అసెంబ్లీలో కూడా చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అసెంబ్లీకి మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఒక ప్రెస్ మీట్ పెడితే దాంట్లో మాట్లాడటానికి 1.5-2 గంటల సమయం తీసుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద. మరి వాళ్ళ అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత టైం వాళ్ళు ఎవరప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఎలా చెప్తారండి? అక్కడ ఏమని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుందండి. సో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే ఇవ్వమనండి. నిజంగా వాళ్ళకి ఇబ్బంది లేకపోతే, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి నిలదీస్తారనే భయం లేకపోతే ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే అప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడమనండి. మీరు ముందొచ్చి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీకి. కాదండి, మండల్లో మేము మాట్లాడుతున్నాం కదండి, అక్కడే సమాధానం చెప్పండి. మండల్లో మాట్లాడితే దానికి ఆన్సర్ చేస్తారా? రెండు చోట్ల అటెండ్ అవ్వచ్చు కదా, ఏమవుతుంది? మండలి అనేది కాదంటారా? మండలి అనేది అసెంబ్లీలో పార్ట్ కాదంటారా? రైట్ హేమంత్ గారితో మాట్లాడినాం. ఏమంటారు హేమంత్ గారు? ఓకే, మండలికి వస్తున్నాము మేము